హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ శబ్దం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ అనగనగా ఒక రాజు మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, అండ్ శంబాల మూవీ కన్ఫర్మ్ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 చీకట్లో. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ మూవీ ఇది. సో డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ను కూడా వాళ్ళైతే మనకి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 23 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ప్రైమ్ వీడియోలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. చీకట్లో మూవీని January 23 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొస్తున్నారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 2 45. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లోకి అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో ఉపేంద్ర గారు అండ్ శివరాజ్ కుమార్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ను కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 23 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా 45 మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని G5లో January 23 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 ఏ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్, అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో హాట్స్టార్ ఒరిజినల్ సిరీస్ ఇది, అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి January 19 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఆల్రెడీ స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మరి మీరు ఎవరైనా జియో హాట్స్టార్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని January 19 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 4 ఫైండింగ్ హర్ ఎడ్జ్. సో ఇది ఒక వెబ్ సిరీస్, అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ ఇది, అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ వెబ్ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే January 22 నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా నెట్ఫ్లిక్స్లో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ సిరీస్ని January 22 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 5 మార్క్. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీలో మనకి కిచ్చా సుదీప్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 23 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మార్క్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. జియో హాట్స్టార్లో January 23 నుంచి ఈ మూవీ మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది, మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. ఇక నెంబర్ 6 మస్తీ 4. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా మనకైతే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 23 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా మస్తీ 4 మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. G5లో January 23 నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 డాల్. సో ఇది ఒక మూవీ, అండ్ ఈ మూవీని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 30 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా ప్రైమ్ వీడియోలో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో January 30 నుంచి ఈ మూవీ మనకి
ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 8 శంబాల మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా మన ఇండియాలో 11th డేన 80 లక్షల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ వరల్డ్ వైడ్గా 90 లక్షల గ్రాస్. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 11th డేన 45 కోట్ల షేర్ని అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసింది. అలా వరల్డ్ వైడ్గా దాదాపు 9 కోట్ల షేర్ని అండ్ 18 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5 కోట్లు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో దాదాపు 4 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి సూపర్ హిట్ అయితే అయిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఆహా వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. ఆ డేట్నే ఇప్పుడు ఆహా టీం వాళ్ళు మనకు కన్ఫర్మ్ చేసి అయితే చెప్పారు. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ January 22 నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా శంబాల మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఆహాలో January 22 నుంచి ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 9 అనగనగా ఒక రాజు. సో ఈ మూవీలో మనకి నవీన్ పోలిశెట్టి మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ 5 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 5 daysలో ఈ మూవీ థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే, ముందుగా నైజాంలో 9 కోట్లు అయితే రాబట్టింది. సీడెట్లో 2.79 కోట్లు. అండ్ ఉత్తరాంధ్రలో 5 కోట్లు. ఈస్ట్లో 2.88 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 25 కోట్ల షేర్ని ఆ 43 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.20 కోట్లు. ఓవర్సీస్లో 7.20 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 35 కోట్ల షేర్ని అండ్ 63 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి 7 కోట్ల ప్రాఫిట్ని అయితే రాబట్టి చాలా మంచిగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తారంటే 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వస్తుంది. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి February 13th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అనగనగా ఒక రాజు మూవీ కోసం వెయిట్ చేస్తుంటే, ప్రజెంట్ ఈ మూవీ థియేటర్స్లో రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి, మీకైతే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. ఇక నెంబర్ 10 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెనిశెట్టి గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి 2025 Feb మంత్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా టోటల్ కలెక్షన్స్ అయితే బయటకు వచ్చినాయి. ముందుగా మన తెలుగులో 2.5 కోట్లు. అండ్ తమిళనాడులో 2.85 కోట్లు. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 60 లక్షలు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు. ఈ మూవీకి థియేటర్స్లో మంచి టాక్ వచ్చింది. బట్ ఎందుకో కలెక్షన్స్ వైజ్ ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేదు. ఇక ఓటీటీ విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడో ఓటీటీకి అయితే తీసుకురావాలి. బట్ కొన్ని కారణాల వల్ల ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకురాలేదు. బట్ ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా ఒక న్యూస్ అయితే వచ్చింది. ఈ మూవీ మనకి ఈ ఇయర్లో ఓటీటీకి అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. మాక్సిమం ఈ Feb or March మంత్లో ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే వచ్చేస్తుంది, లైక్ ఐలాండ్ మూవీ లాగా. అంతగా ఈ మూవీని చూద్దాం అనుకుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. బట్ వీడియో అండ్ ఆడియో అంత క్లారిటీ అయితే ఉండదు. సో ఈ వీడియోకి అయితే గైస్, అండ్ దిస్ బేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.